హాయ్, అందరూ బాగున్నారా? హర్ప్రియ ఛానల్కి స్వాగతం, నమస్కారం. అయితే ప్రేమ ప్రేమ మీద చక్కగా రెండు మాటలు మాట్లాడుకుందాం. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే అమ్మాయికి అబ్బాయికి మధ్యన అనుకునేరు. ప్రేమ అంటే అది చాలా గొప్పది. దాన్ని మనం చెప్పనలవి కాదు. ప్రేమ అది నిస్వార్థమైనటువంటి ప్రేమ. తల్లికి బిడ్డల మీద ఉండేది, తోడబుట్టినోళ్ళ మధ్యన ఉండేది, ఫ్రెండ్స్ స్నేహితుల మధ్యన ఉండేది, సమాజంలో వసుదైక కుటుంబంగా ఒకరితో ఒకళ్ళు అనుసంధానం అయ్యేది. అసలు ప్రేమ వెలకట్టలేండి. ఎదుటి వాళ్ళతో మనం ఎంతసేపు మాట్లాడినా సరే ఇంకా కాసేపు మాట్లాడాలనిపించేది. వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైనా మనకి ఊరికనేస్తే తీసుకోవాలనిపించదు. అసలు వాళ్ళతో మాట్లాడితేనే చాలనిపిస్తుంది. వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయాలి అని అనిపించడం, అది చక్కటి ప్రేమ. అది ఎలా ఉంటుందంటే స్వార్థరహితమైనటువంటి ప్రేమ. ఎవరికైనా సహాయం చేసి వాళ్ళు మనకు చేసినా మనం వాళ్ళకి చేసినా ఎవరి మీద కించిభావం లేకపోవడం. మేము వీళ్ళకి చేసాం, వీళ్ళు మాకు చేశారన్న కించిభావం లేకపోవడమే ప్రేమ. ప్రేమ చాలా చక్కగా ఉంటుంది. ఈ ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే, గుమ్మం దగ్గర ముగ్గురు వచ్చి తలుపు తట్టారంట. ఒకరి పేరు సంపద, ఒకరి పేరు ప్రేమ, ఒకరి పేరు మర్యాద. అయితే ఎవరిని ముందు రమ్మంటారంటే ధైర్యాన్ని రమ్మంటారా లేకపోతే సంపదను రమ్మంటారా అంటే ప్రేమను రమ్మన్నారంట. అయితే ప్రేమ లోనకొచ్చిందంట. అప్పుడు ధైర్యము సంపద కూడా ఇంట్లోకి వచ్చినాయంట. ఈ ప్రేమ అనేది ఎటువంటి ప్రేమ? స్వార్థరహితమైనటువంటి ప్రేమ. అన్ని సమస్త జీవులలోనూ ఆ పరమాత్ముడిని దర్శించడం ఏదైతే ఉందో అది నిజమైన ప్రేమ. ప్రతి ఇంట్లోనూ స్త్రీని చూసినప్పుడు లక్ష్మిగాను, పురుషుని చూసినప్పుడు నారాయణగాను భావన ఏదైతే ఉందో అది ప్రేమ. మనం అలాంటి భావన కలిగి ప్రేమైక రూపాన్ని, ప్రేమ భావనే పొందుదాం. అందరం కూడా ప్రేమగా బతుకుదాం. మా ఈ ప్రేమ కాన్సెప్ట్ నచ్చితే హర్ప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.